ఏదైనా గద్దించిన వాక్యం చెప్తే ఈ మధ్యకాలంలో పద్ధతి మా మనోభావాలు దెబ్బతిన్నాయి. ఏంటట మనోభావాలు. ఈ పదం ఎక్కడ వినేవాళ్ళం? రాజకీయంలో. ఈ పదం ఎక్కడో సొసైటీలో వినేవాళ్ళం. ఈ మధ్యకాలంలో ఏదన్నా గట్టిగా ఖండించే మెసేజ్ చెప్తే లేవట చెప్పరా? మా మనోభావాలు దెబ్బతిన్నా, మీరు క్షమాపణ చెప్తారా చెప్పరా? చెప్పం అని అడుగుతున్నాను. చెప్పం నేను దిక్కున్న కాడ చెప్పుకొని అడుగుతున్నాను. చెప్పం. దేవుడు సేవకుడు ఉన్నది ఎవరు తెలుసా? దేవుడు సేవకుడు ఖండిస్తాడు, గద్దిస్తాడు. ఇచ్చే పదవంతి కాదు, నీ ఇచ్చే డబ్బు కాదు, మీ యొక్క టాలెంట్ కాదు, మీ వరాలు కాదు, బతుకు కావాలని అడుగుతాడు సేవకుడు. ఆయన దేవుడు నిలబెట్టింది అందుకు. ఆయన దేవుడు నిలబెట్టి వాడుకుంటున్న అడగొద్ది అంటే అడుగుతాడు. పద్ధతి లేకపోతే పద్ధతి నేర్పిస్తాడు. ఇలా ఉండాలని కొన్ని మాటలు చెబుతాడు, ఇలా పాడాలని కొన్ని మాటలు చెబుతాడు, ఇలా ప్రసంగం చెప్పాలని చెబుతాడు, ఇది ఇలాంటి డ్రెస్ వేసుకోవాలని చెబుతాడు. ఒక్కటేంటి ప్రతీదీ చెబుతాడు. మనోభావాలు అయితే పో బతార్లో తిరిగి నిన్నెవడమ్మన్నాడు సంఘానికి. మనోభావాలుండో అన్ని భావాలు కప్పెట్టుకొని అన్ని అహంకారాలు తగ్గించుకొని ప్రతిరోజు సిలువెత్తుకున్నవాడే సంఘంలో ఉండాలి. కీర్తన గ్రంథం 104వ అధ్యాయం. కీర్తన గ్రంథం 104వ అధ్యాయం 2వ వచనం చూడండి. వస్త్రము వలె వెలుగును. ఏంటట? వస్త్రము వలె వెలుగు. సింహాసనం మీద కూర్చున్నది యేసుక్రీస్తు అయితే ఆయన ధరించుకున్న వస్త్రం ఏంటట? వెలుగు. దేవాలయం బాగా వినాలి. దేవాలయం ఆయన వెలుగుతో నింపబడాలంటే ఆయన మహిమతో నింపబడాలి. అప్పుడేనండి పద్ధతి కొంటారు. అప్పుడేనండి 100 మంది కాదు, 200 మంది కాదు, 6,000, 7,000, 50 లక్షల మంది ఉన్న, 20 లక్షల మంది ఉన్న ఇశ్రాయేలీలు అంత ఖచ్చితంగా ఎలా నడవగలిగారు? వాళ్ళు నడిపిస్తున్న దేవునికి ప్రథమ స్థానం ఇచ్చినంత కాలం పద్ధతి ఉంది. ఆయనకి ఇవ్వాల్సిన మహిమను ఇచ్చినంత కాలం పద్ధతి ఉంది. ఆయన మహిమను ఎప్పుడైతే దొంగిలించారో చిందరవందర అయిపోయారు. ఇక్కడ అదే మనకు నేర్పిస్తున్నాడు చూడండి. వస్త్రము అంటే ఆయన వెలుగును వస్త్రముగా ధరించాడు. దేవాలయంలో లేదా ఈ 6 రోజుల్లో లేదా మీ సంఘాల్లో మీ సహవాసాల్లో ఆయన వెలుగే నిండాలి. ఆయన వెలుగుతోనే నడవాలి. ఆయన వెలుగుతో మాత్రమే నడిపబడాలి. కానీ ఈరోజు అలా లేవు సభలో. ఎందుకు వెళ్తున్నారండి అంతమంది? అక్కడికి అడిగితే అన్నారట, ఫాగ్లైట్లు ఆపి ఆన్ చేస్తారండి, బాగుంటాయి అని. అక్కడికి ఎందుకు వెళ్తున్నారండి అంటే మ్యూజిక్ బాగుంటుందని వెళ్తున్నారట. అక్కడికి ఎందుకు వెళ్తున్నారా అంటే రకరకాల విషయాలకు వెళ్తున్నారు. దేవుని వెలుగేది. ఈ మధ్య ఎక్కడ లేనంత ట్రెండ్ మళ్ళీ స్టార్ట్ అయింది. ఎక్కడ లేని ట్రెండ్ ఎప్పుడో ఉండేది తగ్గింది, మళ్ళీ ఇప్పుడు నవతారం స్టార్ట్ చేసింది. ఆ తరం ఈ దరిద్రం ఏంటో తెలుసా? వాళ్ళు స్టార్ట్ చేసింది ఎక్కడ లేని భయంకరమైన డ్యాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయాయి. వర్షిప్ పేరు ఈ మధ్య ఎక్కువైపోయాయి. మళ్ళీ వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నప్పుడు లైట్స్ ఆన్ చేయాలి, లైట్స్ ఆఫ్ చేయాలి. ఆ పొగ కింద నేను సుదలాలి. అలా ఆ పొగ ఎత్తుండాలి, లైట్స్ ఆన్ అవుతుండాలి. ఎగురుతున్నారు. ఎలా ఎగురుతున్నారు? చేతులు ఎత్తుతున్నారు, ఇలా కచ్చిపులు తిప్పుతున్నారు. రకరకాలు చూస్తున్నారుగా, పేర్లు అడగండి నన్ను. రకరకాలు తిరుగుతున్నారు. ఎవరంటే ఒక్కడి చేతుల్లో బైబిల్ లేదు, ఒక్కడికి పద్ధతి లేదు, ఒక్కడికి సరి అయిన డ్రెస్ కోడ్ లేదు, ఒక్కడికి సరి అయిన విధి విధానాలు లేవు. మరి ఏం చేస్తారంటే ఈ చెత్త ఎగురుతున్నారు. ఎగరడం ఏంటి అంటే ఒక పద్ధతి లేదంటే వీళ్ళు అనుకుంటున్నారు దేవుని వెలుగంటే ఇదే అని. డ్యాన్స్ లేయడం దేవుడి వెలుగేంటి? దేవుడిచ్చిన పద్ధతి చెప్తున్నాడు చూడండి. ఇదిగో ఆయనతో నింపబడాలి, ఆయన వెలుగు ఉండాలి. నడుతున్నాను. దేవుని వెలుగున్న సంఘాలు ఉన్నాయా? అయ్యగారి వెలుగే ఎక్కువైపోయింది. ఆయన ఉంటే ఉంటారు, ఆయన లేకపోతే సంఘాన్ని ఎగ్గొడి తిరుగుతారు. ఆయన ఉంటే ఉంటారు, లేకపోతే ఆయన లేకపోతే ఒక పద్ధతి ఉంటుంది. అంటే నడుగుతాను, సేవకుడు వెలుగు ఎక్కువైపోయింది, సేవకుడు అంగం ఎక్కువైపోయింది. అలా ఎవరు ఉన్నారు? కొంతమంది పేర్లు అడగండి. ఆ సేవకుడు నడిచి వెళ్తుంటే ఆమె మట్టి తీసుకుని ఎత్తి మీద చల్లుకుంటున్నారు. దేవుడు వెలుగు లేదు. ఆ సేవకుడు కూర్చుంటే కంగారు నడుతున్నాను. సేవకుడు ఆయన, మనిషి ఆయన వయసుకి ఇవ్వాల్సిన గౌరవి, ఆయన సేవకుడికి ఇవ్వాల్సిన గౌరవి. కానీ అతి చేయకు. దేవుని మహిమను మళ్ళీ చెప్తున్నాను, దేవుని మహిమను ఉండాలి. నలుగురితో ఉండాలి, నలుగురు కూర్చోవాలి. నడుతున్నాను. సేవకుడైతే ఆయన చెప్పులు తీసి నెత్తి మీద పెట్టుకుంటారా? సేవకుడైతే నేను చాలా కాలం క్రితం చెప్పాను, మళ్ళీ ఒకసారి మీరు చెప్తాను వినండి. సేవకుడు అన్నవాడు నా బైబిల్ నేను తెచ్చుకోవాలి.
తగునమ్మా అని ధైర్యపోతారు నా బైబిల్ మోయడం. కానీ నేను కదా పోల్చుకుని చెప్తున్నా. నేను చేయలేదా అని అడుగుతున్నాను. నేను నాకు చేయలేదా, నాకు ఓపిక లేదా, నాకు వాటర్ బాటిల్ మోసేది ఒకరు, నా బ్యాగ్ మోసేది ఒకరు, నా బైబిల్ మోసేది ఒకరు అడుగుతున్నాను. ఏ వెలుగిస్తున్నావు సంఘానికి? సెలబ్రిటీ పోజు కొడుతున్నావా? సెలబ్రిటీ పోజులు కొట్టుకుంటూ తిరుగుతున్నావా? నువ్వు సేవకుడివేనా? నీకు బాడీ గార్డ్స్ దేనికి అడుగుతున్నాను. అంతమంది నీ మీదకి వచ్చి పడిపోయి అంత బాడీ గార్డ్వా? మిమ్మల్ని అడుగుతాను. చాలా మంది ఇది ఒక ట్రెండ్ అలవాటు అయిపోయింది. బాడీ గార్డులు ఎందుకు పట్టుకుంటారో చెప్పనా? జనాలు పడిపోతారని కాదు, జనాలు చూస్తారని. ఇంకా మేము ఒకటి ఉన్నాం, మమ్మల్ని చూడండి అని. బాడీ గార్డులు దేనికి? నడుము అడిపోయిందా? నేను అడుగుతాను, దేనికి ఒక పద్ధతి లేదు, ఒక విధి విధానాలు లేవని అడుగుతున్నాను. మన వెలుగు ఎక్కువైపోతుంది సంఘంలో, మన అడావుడు ఎక్కువైపోతుంది సంఘంలో, మన సెలబ్రిటీ పోజు ఎక్కువైపోతుంది సంఘంలో. అది తప్పది. మీరు దేవుణ్ణి కాదు, ఒకవేళ మీరు మమ్మల్ని అలాగే చూస్తే, ఇక్కడ ఉన్న సేవకుల్ని మీరు అలాగే చూస్తే, మీరు ఆరాధిస్తున్నది, మీరు వెలుగుతో నింపబడినది, మీరు దేవుని యొక్క వెనకాల నడుస్తున్నది, మీరు దేవుని వెనకాల కాదు, మీరు దేవుని కాదు ఆరాధిస్తున్నారు. మీరు ఆరాధిస్తున్నది ఎవరినో తెలుసా? మమ్మల్ని. ఎవరిని నెత్తిమే పెట్టుకుని తిరుగుతున్నా తెలుసా? మమ్మల్ని. మీరు మమ్మల్ని ఆరాధిస్తే అడుగుతున్నాను, మీరు నరకానికి పోతారు, మేము నరకానికి పోతాం. మీరు మమ్మల్ని నెత్తిమే పెట్టుకుంటే మళ్ళీ చెప్తున్నాను, మిమ్మల్ని తొక్కుతాడు దేవుడు, మమ్మల్ని తొక్కుతాడు. గుర్తుపెట్టుకో. మీరు మాకు పెద్దపేట వేసినప్పుడు మేమైనా ఖండించాలి, మాకు పెద్దపేట వేస్తున్నప్పుడు మీరైనా ఇది తప్పు అని తెలుసుకోవాలి. ఈ రెండిట్లో ఏది జరగకపోయినా పద్ధతి మిస్ అవుతుంది, తేడా జరుగుతుంది. జరుగుతున్న సభల్లో దేవుని వెలుగు లేదు, జరుగుతున్న సంఘాల్లో దేవుని వెలుగు లేదు. అయ్యగారి వెలుగు ఎక్కువైపోయింది. లక్షల మీద ఫోటో వేయించుకోవాలంటే ఎంత భయమో, భయమేస్తుంది. నిజంగా నేను చెప్తున్నాను, వాక్యం అర్థమైతే. సభకు రాలేమని గుర్తుకు ఫోటో వేయడమే తప్ప, లేకపోతే అడుగుతాను ఆ ఫోటో కూడా వేయడం అడుగుతున్నాను, ఇబ్బందే. కొంతమంది చూస్తుంటే భయం లేదు, ఇది పెళ్లి చూపులకు ఇచ్చినట్టు ఇస్తున్నారు ఫోటోలు. చూస్తున్నారా? కొన్ని చూస్తున్నారా? ఇంటర్నేషనల్ మీటింగ్ మీరు చూస్తున్నారు లేదో? అలా ఆవిడ గారిది అయింది. నెక్స్ట్ ఇంకెవరున్నారు? ఇదంతా అడుగుతాను, ఏంటి ఇదంతా? ఎవడ వెలిగిది? ఎవరిని చూపిస్తున్నారు? ఇది మీ పిల్లలను చూపించుకోవడానికి, మీ జాగిలాలను చూపించుకోవడానికి, మీ యొక్క ఏదైతే ఉందో మీ యొక్క హవా చూపించుకోవడానికా? ఎవరిని చూపించడానికి? దేవుడి వెలుగు. ఒక అడ్రస్ కొరకు ఫోటో వేస్తామంటే అనుకోవచ్చు. నువ్వు అడుగుతాను, రాజకీయ నాయకుడివా? దేవుడిని చూపిస్తున్నాను. దేవుడిని చూపించే వాళ్ళు లేరు, వాళ్ళ ఫోజులు కొట్టే వాళ్ళు ఎక్కువైపోయారు, వాళ్ళ నెత్తి మీద పెట్టుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. ఇలాగేమనంటే ఈ మధ్యకాలంలో మళ్ళీ ఫ్యాన్స్, రకరకాల రీల్స్ చేయండి రా. ఆ జేమ్స్ గడిలు అందరూ ఎక్కువ చేస్తున్నారు, చేయండి రా అన్నారు. చెయ్యండి అడుగుతుంది. మీ మక్కలు ఇరగొట్టడానికి దేవుడు రెడీ అవుతాడు. గుర్తు. ఆ పాస్టర్ గారు ఎవరో ఉన్నారు, నేను చెప్తాను నెక్స్ట్ డే ఎప్పుడో. ఆ పాస్టర్ గారు కొంచెం ఖండించాడు, ఇది పద్ధతి కాదు, ఇలా ఉండకూడదు, దేవుని వాక్యానికి మాత్రమే ప్రథమ స్థానం ఇవ్వాలి, దేవునికి మాత్రమే వెలుగునివ్వాలి, సంఘంలో ఉండాల్సిన పద్ధతి ఉండాలని ఖండిస్తే అచ్చి బూతులు తిడుతున్నారు. ఆ పాస్టర్ అనరాని మాటలని అంటున్నారు. ఇదిగో ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదని చెప్పినందుకు ఎన్ని మాట్లాడాలో అన్ని మాటలని ఆయన చాలా బాధ గురించి క్షమాపణ చెప్పించేశారండి ఆయనతో. ఒకప్పుడు వాక్యం చెబితేనట, నిజమే అలా లేము, తప్పు అయ్యింది, పాస్టర్ గారు ఈరోజు నేరుగా మాతోనే మాట్లాడారు, దేవుని వాక్యం నేరుగా మమ్మల్నే గుచ్చిందని పశ్చాత్తాపడే ప్రజలు ఉండేవారండి. కామెంట్ చూసాను, భలే రాశాడు ఆయన ఎవరో కానీ. ఇప్పుడు ప్రజలు ఎలా ఉంటారో చెప్పనా? ఏదైనా గద్దించిన వాక్యం చెప్తే ఈ మధ్యకాలంలో పద్ధతి మా మనోభావాలు దెబ్బతిన్నాయి. ఏంటట మనోభావాలు? ఈ పదం ఎక్కడ వినేవాళ్ళం? రాజకీయంలో. ఈ పదం ఎక్కడో సొసైటీలో వినేవాళ్ళం. ఈ మధ్యకాలంలో ఏదన్నా గట్టిగా ఖండించే మెసేజ్ చెప్తే లేవట చెప్పరా? మా మనోభావాలు దెబ్బతిన్నా, మీరు క్షమాపణ చెప్తారా? చెప్పరా? చెప్పం అడుగుతున్నాను. చెప్పం నేను దిక్కున్న కాడ చెప్పుకొని అడుగుతున్నాను. చెప్పం. దేవుడు సేవకుడు ఉన్నది ఎవరు తెలుసా? దేవుడు సేవకుడు ఖండిస్తాడు, గద్దిస్తాడు. ఇచ్చే పదవంతు కాదు, నీ ఇచ్చే డబ్బు కాదు, మీ యొక్క టాలెంట్ కాదు, మీ వరాలు కాదు, బతుకు కావాలని అడుగుతాడు సేవకుడు. ఆయన దేవుడు నిలబెట్టిందే అందుకు. ఆయన దేవుడు నిలబెట్టి వాడుకుంటున్నా, అడగొద్దే అంటే అడుగుతాడు. పద్ధతి లేకపోతే పద్ధతి నేర్పిస్తాడు. ఇలా ఉండాలని కొన్ని మాటలు చెబుతాడు, ఇలా పాడాలని కొన్ని మాటలు చెబుతాడు, ఇలా ప్రసంగం చెప్పాలని చెబుతాడు, ఇది ఇలాంటి డ్రెస్ వేసుకోవాలని చెబుతాడు. ఒక్కటేంటి ప్రతీదే చెబుతాడు. మనోభావాలు అయితే పో బజార్లో తిరిగి నిన్నెవడమ్మన్నాడు సంఘానికి?
పో, బయటికి పో, సంతలో ఉండాలి. నిన్నెవడు రమ్మన్నాడు సంఘానికి? మనోభావాలు ఉండో, అన్ని భావాలు కప్పెట్టుకొని, అన్ని అహంకారాలు తగ్గించుకొని, ప్రతిరోజు సిలువెత్తుకున్నవాడే సంఘంలో ఉండాలి. దేవుని వెలుగులో మాత్రమే నడవాలి. ఎవరికి కావాలి నీ మనోభావాలు? రాజ్యాంగంలో రాశారని మనోభావాలు ఎవరికి కావాలి? నీ మనోభావాలు అడుగుతున్నాను నేను. దేవుడు చెప్తున్నాడు చూడండి, యెషయాకు రాస్తున్నాడు, ఇదిగో ఆయన చొక్కా అంచులో ఏంటి ఆయన చొక్కా? ఆయన వెలుగే ఉండాలి.